నమస్తే. ప్రస్తుతం మనం కింగ్ కోటి హాస్పిటల్లో ఉన్నాం. బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 20-25 మంది ఫుడ్ పాయిజన్ గురై ఇదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఫుడ్ పాయిజన్ అనే అంశము ఎప్పుడు నెల 2 నెలలు గడవక ముందుకి ఏదో దగ్గర జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో షామిరిపేటలో గురుకులాల పిల్లలు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయారు. సార్ మాకు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, మాకు దారుణంగా ఉంది ఫుడ్డు, మాకు తింటే వామిటింగ్స్ అవుతున్నాయని డైరెక్ట్ షామిరిపేట పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఈరోజు బాగ్లింగంపల్లి ఇది ఒకటే మొదటిది కాదు, ఇది చివరిది అవుతుంది అని కూడా నేను అనుకుంటలేను. ఎప్పుడు ఏనో దగ్గర ఫుడ్ పాయిజన్ జరుగుతూనే ఉంటుంది. చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఇవాళ హాస్పిటల్లో కూడా ఈ హాస్పిటల్లో దాదాపు 20-25 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాస్తవంగా కూడా గురుకులాల్లో ఫుడ్ అనేది పిల్లలకు ఏదైతే తింటారో, పిల్లలకి ఏదైతే వండుతారో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు తినాలి, కానీ అది చేయరు. ఉపాధ్యాయులు సపరేట్గా బాక్స్ అన్న తెచ్చుకుంటారు, లేకపోతే సపరేట్గా వండించుకుంటారు. పిల్లలకు మాత్రం వండిది ఆ వంట మనుషులు వండింది మాత్రమే తింటారు. అందుకే నిర్లక్ష్యంగా వంట చేయడం అనుకోండి, ఆ కూరగాయలు సరిగా లేకపోవడం అనుకోండి, ఇట్లా ఏదైనా కారణం అనుకోండి, ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది పిల్లలు ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. నిజంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి నాకు అర్థం కాదు. గతంలో చనిపోయిండు నిమ్స్ హాస్పిటల్లో చనిపోయిన పరిస్థితి ఎన్నో రకాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా జరిగినాయి. ఫుడ్ పాయిజన్ నెలకు కూడా జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆడ మెస్సీతోటి ఫుట్బాల్ ఆడదామని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు, ఆయన రెడీ అయ్యాడు. మరి ఇది ఎవరు ఆడాలంటే నాకు అర్థం కాదు. ఎవరు ఆడాలి? పిల్లలు చనిపోతే ఏంది పరిస్థితి? అసలు గురుకులాల్లో ఎవరు చదువుకుంటారు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మైనార్టీ పిల్లలు మాత్రమే చదువుతారు. వీళ్ళ మీద మీకు పట్టింపు లేదా? ఎందుకు ఆదేశించారు? ఒక సర్క్యులర్ జారీ చేయాలి, పిల్లలకి ఏదైతే వండుతారో అదే ఉపాధ్యాయులు తినాలి అనేది ప్రభుత్వం ఎందుకు కఠినతరం చేస్తలేదు? అది చేయకపోవడం వల్లనే ఇలా నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు ఈరోజు మొత్తం హాస్పిటల్ పాలవుతున్నారు. చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? 4-5 లక్షలు ఇస్తారు, చేతులు దులుపుకుంటారు, కానీ జీవితం ఇవ్వగలుగుతారా? ఏంది ఇది? ఎవడు ప్రశ్నించాలి? ఎన్నిసార్లు మీడియా దీని గురించి ప్రశ్నించాలి? ఇంతనన్నా సోయి ఉండదా ప్రభుత్వాలకు? అసలు వంట మనుషులు ఆ సిబ్బందిని నిజంగా వాళ్ళపై చర్యలు తీసుకోరా? ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఏం తనిఖీలు చేయరు? లేకపోతే మన వీళ్ళు ఎంఈఓలు కానీ, లేకపోతే ఆర్డీఓలు కానీ, లేకపోతే డిఓలు కానీ, అధికారులు మంత్రులు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటే గురుకులాల్లో కానీ, లేకపోతే మన స్కూళ్ళల్లో కానీ పెట్టుకుంటే వాళ్ళు సరిగా చేస్తారు కదా. మీ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు వంటలు సరిగా చేయకపోవడం వల్ల బల్లులు వాడడం, బొద్దింకలు వాడడం, పాడైపోయిన కూరగాయలు వండడం వల్ల ఈ రకంగా జరుగుతుంది. ఈరోజు మనం వచ్చిన కింగ్ కోటి హాస్పిటల్కు వాళ్ళతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు పిల్లలు ఏం మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడతారు? గతంలోనే బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులంలో గతంలో కూడా జరిగిందా, ఇప్పుడే జరిగిందా? వాళ్ళ మాటల్లోనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లుంది మీ పాపకు? కొంచెం ఇప్పుడు స్టమక్ పెయిన్ ఉంది. నిన్న అయితే బాగానే ఉంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ స్టమక్ పెయిన్ అని అంటుంది. అంటే ప్రధానంగా ఏంటి ఫుడ్ పాయిజన్ జరగడానికి ఏం కారణం అని మీ పాప కూడా చెప్తుంది. పాప అన్నము తిన్నదంట, నైట్ పెరుగు పప్పు తిన్నదంట. నిన్న జరిగిందా? నిన్న నైట్ చేస్తే మార్నింగ్ 12 o'clock ఇక్కడ తీసుకొని వచ్చి అడ్మిట్ చేసినారు. మళ్ళీ మేము నైట్ ఈడనే ఉన్నాం, మేము ఈడనే ఉండి చూసుకుంటున్నాము. అంటే ప్రధానంగా ఏం తినడం వల్ల జరిగింది అనుకో? పెరుగు అన్నం అంటున్నారు, పెరుగు అన్నం పప్పు. ఎందుకు అట్లా మాకు తెలియదు సార్, ఇన్ని రోజులైతే ఉంది పాప, ఏ కాలేదు, ఇది ఫస్ట్ టైం ఇట్లా అయింది ఇన్సిడెంట్. ఎట్లుంది మీ పాపకి ఇప్పుడు? ఎందుకంటే ఆమె పరిస్థితి కొంచెం అటు ఇటు ఉంది, మాట్లాడించలేను, కాకపోతే నీ దగ్గర ఇన్ఫెక్షన్ ఉందంట ఆ పిల్లకి. పాపకి డాక్టర్ అన్నారు ఇన్ఫెక్షన్ ఉంది, లీలోఫర్లో అడ్మిట్ చేస్తామమ్మా, ఒక 2 days ఆడ పెట్టినాక అబ్జర్వేషన్లో, దాని తర్వాత డిశ్చార్జ్ చేద్దామని అన్నారు. అట్లా అంటే ఇక్కడ ట్రీట్మెంట్ పర్లేదా? బాగుంది, చాలా బాగా చూస్తున్నారు మేడం, అందరూ డాక్టర్స్ అందరు మంచిగా చూస్తున్నారు. కానీ ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టలేరంట, అందుకే అక్కడ తోలిస్తున్నారు. అట్లా మరి నీలోఫర్కి ఎందుకు పంపిస్తామని చెప్తున్నారు? యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందంట అక్కడ, దాని ట్రీట్మెంట్ మంచిగా ఉందంట. ఇప్పుడు గతంలో ఈమెకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండేనా? పర్లేదు, మంచిగా ఏం లేకుండే సార్, మంచిగా ఉంటాయి, యాక్టివ్ గర్ల్, చాలా మంచి. ప్రిన్సిపల్ మేడం గిట్లా చెప్తుంది కదా, అంటే ఇప్పుడు బై మిస్టేక్లో అది అయిపోయింది, కావాలని కాలేదు కానీ అయిపోయింది అంతే, అది ఇంకా ఏం చెప్పలేము మనము. పేరెంట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంది. మీరు చూసుకోవచ్చు విజువల్స్లో, ఆమె కడుపు బాగా నొప్పి వస్తుంది, ఏందో మాట్లాడించలేని పరిస్థితి. వాళ్ళ పేరెంట్ కూడా ఏం చెప్తుందంటే ఎప్పుడు జరగలేదు సార్, ఇప్పుడే జరిగింది, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనేది కూడా చెప్తారు. మరో పేరెంట్ ఉన్నారు ఇక్కడ, అమ్మాయి ఉంది. ఎట్లుందమ్మా మీ పాపకు? మీ పేరు? శ్రీలత. నిన్న ఎప్పుడు జరిగింది ఈ ఫుడ్ పాయిజన్? నిన్న నైట్. ఏం తినడం వల్ల జరిగింది? కర్డ్.
అంటే ఎట్లా మీ హాస్టల్లో ఫుడ్ బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. మరి ఎందుకు బాగుంటే ఎందుకు పాయిజన్ జరిగింది? తెలియదు. ఇప్పుడు మీ హాస్టల్లో ఫుడ్ వండుతారు కదా, మేడమ్స్ తింటారా? సార్ వాళ్ళు మేడమ్స్ తింటారు. మరి వాళ్ళకి కాలేదా? కాలేదు. ఏంది ఇప్పుడు ఎట్లుంది నీ పరిస్థితి? బాగానే ఏమన్నా కడుపులో నొప్పి అట్లా ఇట్లా ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? కొంచెం స్టమక్ పెయిన్ తిమ్మర్ వస్తుంది. ఏం చెప్తారు డాక్టర్? బాగానే ఉంది ఇప్పుడు అని చెప్తారు వాళ్ళు. డిశ్చార్జ్ చేస్తాం అని అంటారా? ఆ, అంతేనా? ఆ. పాప కూడా ఇదే చెప్తుంది. ప్రధానంగా పేరెంట్ ఉన్నారు. అమ్మ ఎట్లుంది మీ పాప? ఇప్పుడు అంటే గతంలో ఏమైనా జరిగిందేనా ఇట్లా హాస్టల్లో? బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులనే కదా, ఏమైనా జరిగింది అప్పట్లో? అప్పుడు ఎప్పుడు కాలే, ఇప్పుడే ఫస్ట్ టైం. మేమే షాక్ అయినాం, ఫస్ట్ టైం అయింది. ఏం చెప్తారు ఇట్లా జరగడం వల్ల ఏంది ప్రధాన కారణం? ఇప్పుడు ఏం తెలుస్తలేదు మాకైతే, మేము షాక్లోనే వచ్చేసినాం. ఫస్ట్ టైం కదా, ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం అట్లానే. మా పాప, పెద్ద పాప కూడా ఉంది 10th క్లాస్ ఆమె. అప్పటి నుంచి ఇప్పుడు ఏం కాలే. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే వంట వండుతారు కదా పిల్లలకు, సార్ వాళ్ళు టీచర్లు తింటే బెటర్ కదా, వాళ్ళు తినరు అనేది వినిపిస్తుంది. తినాలి సార్ వాళ్ళు, మేడం వాళ్ళు తింటురంట. పిల్లలు చెప్తురు, అడిగినాం. మేడం వాళ్ళు తింటురు మమ్మీ, మేము మేడం వాళ్ళు మేము అందరం కలిసి తింటున్నాం అని చెప్తారు. మేడం వాళ్ళకి ఏం కాలేదా? అప్పుడు తినలేమో మరి, మాకు తెలియదు. కొంచెం ఆ పెరుగు వల్ల అని చెప్తారు పిల్లలు, పెరుగు వల్ల అని చెప్తారు. పెరుగు వల్ల అంటే ఇక్కడ పేరెంట్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ ఉన్నారు, మాట్లాడతా. చెప్పండి మీ పేరేంటమ్మా? My name is Sofia Nouri. I am from class 7th. ఏం జరిగింది, నీకేం జరిగింది? థర్స్డే నైట్కి నేను కట్ తింటే నాకు స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అవుతుంది. అయితే నేను ఏం చేయలే. ఇంతకుముందుకి ఇట్లా ఏమైనా జరిగిందా? ఫస్ట్ టైం ఓన్లీ. మీ హాస్టల్లో ఫుడ్ మేడమ్స్, సార్ వాళ్ళు, టీచర్లు తింటారా? తిన్నారు, ఇంట్లో నుంచి తీసుకొస్తారు, నేను తింటారు. మరి అందుకే మీకు సరిగా వంట వండుతలేరు కదా, ఎందుకంటే టీచర్లు, సార్ వాళ్ళు తింటే మంచిగా వండుతారు. మీకు సరిగా వండుతలేరు అని అనుకుంటున్నావా నువ్వు? కాదు అనుకుంటున్నా. ఎట్లుంది ఇప్పుడు నీ 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 పరిస్థితి ఎట్లుంది? నా హెల్త్ బాగా ఉంది కానీ నాకు కొంచెం హెడేక్ అవుతుంది. చింటూ మీ పేరేం పేరమ్మా? ఈ రమ్మని ఎట్లుంది నీ ఆరోగ్యం ఇప్పుడు? తెలుగునే తెలుగు नहीं आता, हिंदी बोलो. हेल्थ प्रॉब्लम. वो हम लोग रात में कट खाए थे. कट खाने से पेट में दर्द, वॉमिटिंग्स और स्टमक पेन, चक्कर, ये वो सब हो रही. बोली ओके, हेल्थ प्रॉब्लम अच्छा है. अच्छा है. डॉक्टर से क्या बोलिए? डॉक्टर्स बोले अच्छा है, अब डिस्चार्ज कर देते बोले. ఓకే. ఎట్లుంది మీ బాబుకు? మంచిగా అయింది డిశ్చార్జ్ రాసి ఇచ్చినాడు. ఏంది ఫస్ట్ టైం అయిందా ఇట్లా? గతంలో కూడా ఏమైనా జరిగిందా? ఫస్ట్ టైం అయింది, ఇంకా ముందు ఎప్పుడు కాలేదు. మరి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు ఇట్లా? అక్కడ ఫుడ్ సరిగా ఉండట్లేదా? అదే పెరుగులా ఏమైంది అంటే ఖరాబ్ వచ్చింది అంట, దానికోసం అయింది. ఇప్పుడు స్కూళ్ళల్లో టీచర్లు, సార్ వాళ్ళు పిల్లలకి ఏది వండితే అదే తింటే నీట్గా వేస్తారు వంటలు. వాళ్ళు తింటారు? అసలు తింటున్నారని మీకు ఏమైనా తెలుసా? తింటున్నారు, మంచిగా ఉన్నది అని చెప్తాడు. పోయి కలిస్తే కూడా మంచిగా ఉన్నది అన్నమని చెప్తాడు. ఎట్లా అయింది అంటే అది పెరుగు మంచిగా రాలేదు, దానికోసం అయింది. మా సమీన్ సారా. ఏంది నిన్న ఫుడ్ పాయిజన్ జరిగిందని ఇదంతా కదా, ఇంతకుముందుకి ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఎప్పుడు లేదు. ఎట్లుంటుంది అక్కడ హాస్టల్లో? మీరు పేరెంట్కి వెళ్తుంటారు కదా, ఫుడ్ ఇదంతా మీరు గమనించారా ఎప్పుడన్నా? మనకు లోపల ఇడవరు, లోపల ఇడిస్తే మనం చూస్తాం. లోపల ఎప్పుడు వెళ్ళాను నేను. అమ్మో నిన్న అది పెరుగు ఇచ్చి దహిదియేనా పెరుగు ఇచ్చిన అప్పటి నుండి కడుపులో నొప్పి అవుతుంది. ఇట్లా అయింది పిల్లలకి, ఒకటి కాదు అందరికీ అది ప్రాబ్లం ఉంది. మొన్న కూర్చోండి, పడుకుంటారు. ఏమైంది పెరుగులో ఏం జరిగి ఉంటుంది? పెరుగు మంచి లేదు. అది ఆ పెరుగు 3 రోజుల నుండి ఫ్రిడ్జ్లో పెట్టిన. 3 రోజుల నుండి తర్వాత పిల్లలకి నైట్లా ఇచ్చేసిన. అదే పిల్లలు తిన్న తర్వాత కడుపు నొప్పి అవుతుంది. ఆ రోజు నుండి పర్సన్సేనా మొన్న నుండి
అది అయింది పిల్లలకి. ఈ రోజు తీసుకుని వచ్చిన ఎక్కువ అయింది. అప్పుడు ఫుడ్ పాయిజన్ లోపల అయిన తర్వాత కడుపు నొప్పి అవుతుంది. దాని కొరకు తీసుకుని వచ్చిన ఇడికి హాస్పిటల్ అడ్మిట్ చేసి. ఇప్పుడు ఎట్లుంది ఆరోగ్యం మీ పాప? ఇప్పుడు తక్కువ అయింది. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? రేపు చేస్తారు. बच्ची को कल से पेट में दर्द है कहते, बच्ची बोले बाद भी उन्होंने टैबलेट दे के सुला दिए कहते। उसके बाद में पेट दर्द ज़्यादा होने की वजह से हैंडल नहीं होने की वजह से इधर ले लेके आए कहते। 3 दिन का दही फ्रिज में रख के बिल्ली मुँह डाले से बच्चों को खिलाए कहते, उस वजह से हो गया। और खाने में कीड़े, चावल में कीड़े पूरा, क्योंकि मैं इससे पहले वहाँ देखी सो हूँ वो सब जाके, वहाँ पर का नीटनेस भी सही नहीं है। ये बच्ची को 4वीं बार एडमिट करी मैं हॉस्पिटल में, पहले भी एडमिट करे थे। उस वजह से एक बार फीवर आया था, फुल फीवर, उस वजह से भी उसको पानी पूरा कम हुए तक उसको नहीं बोले। उधर लापरवाही भी ज़्यादा है और खाने पानी की भी प्रॉब्लम में बहुत है, क्योंकि साफ़ सफाई नहीं है वहाँ पर। उस वजह से बच्चे ऐसा बीमार पड़ रहे। कल के दिन ऊंच नीच हो गया था, इसके जिम्मेदार उन लोग भी नहीं करे, मालूम है। मालूम है बच्चों की तबीयत हेल्थ के बारे में ख़राब है।